వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తన నీలి కూలి మీడియా ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అని నాతో చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ పడలేరు అంటూ వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయగల కారణాలు ఏంటి, ఏ రంగంలో ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పోటీ పడలేకపోతున్నారు, ఎందుకు అలా మాట్లాడి ఉంటాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో నాతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేడు అంటూ వ్యాఖ్యానించాడు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే సోకాల్డ్ ప్రెస్ మీట్ లాగా చెప్పబడుతున్న వీకెండ్ ఉపన్యాసం యథావిధిగా తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడుతూ చాలా అంశాలు ప్రస్తావనకి తీసుకొచ్చారు. అన్ని అంశాలు ఆ పార్టీకి ఆయనకి బూమరాంగ్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వ్యాఖ్యలు. హౌఎవర్ అయినప్పటికీ జగన్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని అంశాల్లో ఒక అంశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నాతోనే పోటీ పడలేకపోతున్నాడు ఆయన అని అన్నాడు. ఆ వ్యాఖ్యను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఐ ఫుల్లీ అగ్రీ విత్ జగన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఎస్టర్డేస్ ప్రెస్ మీట్. ఎందుకు అని అంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడు అనేది మనం ఒక్కసారి రివ్యూ చేసుకొని దాని నుంచి ఎందుకు నేను సమర్థిస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాయనతో సమకాలికుడు. నేను ఆయనకి పిల్లవాడితో సమానం. అయితే ఆయన మా నాయనతో కాదు కదా, నాతోనే పోటీ పడలేకపోతున్నాడు. అంతా నేను చేసిన క్రెడిట్ అంతా ఆయన చేశానని చెప్పుకుంటాడు. ఆయన నాతోనే పోటీ పడలేకపోతున్నాడు. ఇది ఆయన చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్. ఆయనతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేకపోతున్నారు అనేది వాస్తవం. ఎందుకు అనేది మనం టైం కన్స్ట్రైంట్ వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆయన నిజంగా చెప్పాడు అనే విషయాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిందే విధ్వంసంతో, డిస్ట్రక్షన్ నాట్ విత్ కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేశాడు అని ఎందుకన్నానంటే, ప్రజావేదిక అనే ఒక బిల్డింగ్ సమావేశాల కోసం చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో గవర్నమెంట్ మనీ, పర్సనల్ మనీ కాదు, వెచ్చించి ఒక హాల్ నిర్మిస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కోపాలతోటి, ద్వేషంతోటి, ఈగోతోటి ఆ ప్రజావేదిక భవనాన్ని విధ్వంసం చేశాడు. మరి 930 కోట్లు ప్రజాధనంతో కట్టిన ఆ భవనాన్ని ఇట్లా పడగొట్టడం వల్ల అది ఏ విధంగా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అవకాశం ఉంది? ఆ సొమ్ముని ఎవరు రికవరీ చేస్తారు? అది ఎందుకు ఆ విధంగా వేస్ట్ చేశాడు? మరి ఆ విషయంలో జగన్ రెడ్డి గారు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, ఆయనతో పోటీ పడలేరు. పడేది ఉంటే రిషికొండ ప్యాలెస్లో 500 కోట్లతో ఆయన ప్యాలెస్ కట్టుకుని అక్కడ ఉందామని ప్లాన్ చేసుకొని నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వైట్ ఎలిఫెంట్గా మార్చిన రిషికొండని పగలగొట్టి ఉండేవాడు కదా. కానీ ఆ పని చేయలేడు. ఎందుకు అంటే, జగన్ రెడ్డి గారితో ఈ డిస్ట్రక్షన్, విధ్వంసం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఆయనతో పోటీ పడడు కూడా. రెండో అంశం మనం ఒకసారి చూద్దాం. అమరావతి రాజధానిగా మొదట్లో ప్రస్తావించినప్పుడు అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి అన్నాడు. అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు, మడెమ తిప్పాడు. రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు, పనికి రాకుండా చేశాడు. అక్కడ మళ్ళీ అడవిలాగా అయ్యేటట్టుగా చేశాడు. అక్కడ వేసిన రోడ్లని విధ్వంసం చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ ప్రధానమైన ఇన్స్టిట్యూషన్స్, విట్టు లాంటి, ఎస్ఆర్ఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వాటర్ పైప్ లైన్స్ని కూడా కట్ చేసి పగలగొట్టేశారు. అంటే ఈ విధంగా అమరావతిని విధ్వంసం చేయటమే కాకుండా ఫిజికల్గా అమరావతికి పెట్టుబడులు రాకుండా ఈమెయిల్స్ పెట్టి రానివ్వకుండా చేసి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. అటువంటి పనులు ఈయన చెయ్యలేడు కాబట్టి ఆయనతో పోటీ పడలేడు ఈ విషయంలో. ఇంకొక అంశం మనం ప్రధానంగా చూసినట్టయితే, అమరావతి రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే రైతుల్ని హింసించి, కేసులు పెట్టించి, కొట్టించి, ఆడవాళ్ళని చూడకుండా కూడా బూట్ కాల్తో తన్నించి రకరకాల టార్చర్ పెట్టిన సందర్భం మనం చూసాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు, ఖచ్చితంగా పడలేరు ఆయన పోటీ. ఇంకొక అంశం మనం తీసుకున్నట్టయితే, PPA రద్దు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు కాలంలో చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
పీపీఎస్ రద్దు చేశారు. అంటే ₹3.39కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటే జగన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి ₹7.49కి మళ్ళీ ఇంకొకరితో అగ్రిమెంట్ చేసి దానివల్ల అంతర్జాతీయంగా కూడా బ్లేమ్ అయ్యే పరిస్థితి కల్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ ఇండస్ట్రీస్ని ఒక బెదిరింపులాగా చేయటం వల్ల ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా చేయటం అనేది బాగా ఎఫెక్ట్ పడింది ఆంధ్ర రాష్ట్రం మీద. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పీపీఎస్ రద్దు చేయొద్దు, దాని ఇంపాక్ట్ ఉంటుంది వద్దని చెప్పినా సూచించినా కూడా వినకుండా పీపీఎస్ రద్దు ఏదైతే చేశాడో అటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు, జగన్ రెడ్డి గారితో ఈ విషయంలో పోటీ పడలేరు. ఇంకొక అంశం మనం చూసినట్టయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో 72% పోలవరం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3% పనులు కూడా పూర్తి చేయకపోవటం నంబర్ 1 అయితే, నంబర్ 2 డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకొని పోయే విధంగా చేశారు. దానివల్ల 950 కోట్లు నష్టం జరిగింది. నంబర్ 3 పునరావాసానికి ఇవ్వవలసిన రీహాబిలిటేషన్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసానికి ఇవ్వాల్సిన పైసలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా వాళ్ళు ఒక పైసలు అడిగితే నా దగ్గర ఏమైనా ప్రింటింగ్ ప్రెస్ ఉందా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం పైసలు అన్నాడు ఆ రోజు, అన్నాడు కదా. సో అటువంటి మాటలు కానీ ప్రాజెక్టులను విధ్వంసం చేసి కంప్లీట్ చేయకుండా నత్తనడకన నడిపించి పూర్తి కాకుండా చేయటం కానీ జగన్ రెడ్డి గారు చేశారు. మరి ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పోటీ పడలేరు. పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వెల్లువలాగా వస్తున్నాయి. ఇప్పుడు అంటే 18 నెలల కాలంలో 23.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి. పరిశ్రమలు తెప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్, జగన్ రెడ్డి గారు పరిశ్రమల్ని తరిమి వేయటంలో ఎక్స్పర్ట్. ఆయన ప్రధానంగా పరిపాలించిన కాలంలో అమర్ రాజా బ్యాటరీస్ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను అంటే వాళ్ళని టార్చర్ చేసి హరాజ్ చేసి హింసించిన నేపథ్యంలో అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకున్న సందర్భం వాస్తవం కాదా? కియా మోటార్స్ వాళ్ళు మరి యాన్సిలరీ యూనిట్స్ పెట్టాలి అని వాళ్ళు ప్రపోజల్ చేసుకుంటే అప్పట్లో వాళ్ళ ఎంపీ మాధవ్ కియా మోటార్స్ వాళ్ళని లంచాలు అడిగి హింసించిన నేపథ్యంలో కియా మోటార్స్ వాళ్ళు తమిళనాడు కర్ణాటకలో యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకున్నారు. అదేవిధంగా లులు గ్రూప్ వాళ్ళని పారదోలిన సందర్భం, జాకీ కంపెనీ వాళ్ళని కూడా పారదోలిన సందర్భం. ఈ విధంగా పెట్టుబడిదారుల్ని తరిమేసే విధంగా జగన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అప్పట్లో. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు. పెట్టుబడిదారుల్ని తరిమేసే విషయంలో జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు. ఇంకొక అంశం తీసుకున్నట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ మద్యం స్కామ్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మద్యం నిర్వహించి వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి 23,000 కోట్ల ముడుపులు ద్వారా లబ్ధి పొంది వేల లక్షల కోట్లు స్కామ్ చేసిన విషయంలో దాని విధంగా కల్తీ అంటే అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేసి అమ్మిన నేపథ్యంలో ఎంతోమంది అనారోగ్య పాలైన సందర్భంలో జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయిన సందర్భం. ఇది ఒక పెద్ద భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ఇటువంటి విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. ఎట్లా పడతారు? మరి ఇంకొక అంశం తీసుకుంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే కరోనా టైంలో మాస్క్ ఇవ్వకపోగా ఆయన్ని దళితుడని చూడకుండా చేతులు కట్టేసి హింసించి కొట్టేసి అంటే పిచ్చివాడన్న ముద్రేసి ఆయన హత్యకి చనిపోవడానికి కారణమయ్యారు జగన్ రెడ్డి గారు. రంగనాయకమ్మ అని ఒక వృద్ధురాలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమెను హింసించి కేసులు పెట్టారు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఆ విధంగా చూసినప్పుడు జగన్ రెడ్డి గారితో ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, ఎట్టి పరిస్థితుల్లో పడలేరు. మరి జగన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకిగా ఎన్నో విషయాల్లో దేవాలయాలు విధ్వంసం జరిగింది ఆయన పరిపాలించిన కాలంలో. తిరుమల వెళ్ళటానికి నేను వెళ్ళటం ఏంటి తిరుమల అని అనుకొని ఉండవచ్చు. ఉగాది రోజు తిరుమల దేవస్థానం సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు. ఆ వేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సరే ఆయన వేయించుకున్నాడు, ఈయన వేసాడు ఇంట్లో, అంతవరకు మనం విమర్శించక్కర్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే దానికోసం 1.5 crores ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఎవరు అధికారం ఇచ్చారు ఈయనకి, ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వ సొమ్ము 1.5 crores పెట్టేసి దేవాలయం సెట్టింగ్ ఇంట్లో వేసుకోవటం అంటే దాన్ని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారు? సో ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు. మరి అదేవిధంగా సున్నితమ్మని బాబాయ్ హత్య కేసులో హింసించిన విషయం కానీ,
తల్లిని చెల్లిని వాటాలు ఇవ్వకుండా ఆస్తులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి గెంటి వేసిన విషయం కానీ, షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజు పచ్చచీర కట్టుకుందన్న కామెంట్ చేసిన విషయం కానీ, సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని విమర్శించిన విధానం కానీ, ఇటువంటి విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, ఎట్టి పరిస్థితుల్లో పడలేరు. మరి పవిత్రమైన తిరుమలలో పరకామణి విషయంలో దొంగతనంలో కానీ, కల్తీ నెయ్యి విషయంలో కానీ, గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి బంగారు కోటింగ్ వేసే విషయంలో 50 కేజీలు బంగారం దొబ్బేసే విషయాల్లో కానీ, అనేక దేవాలయాల మీద దాడుల విషయంలో కానీ జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, ఎట్టి పరిస్థితుల్లో పడలేరు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన వాటికి కూడా ఆయన స్పందిస్తే అవన్నీ చిన్న చిన్న దొంగతనాలుగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటంటే కూడా అన్నాడు. అటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించలేరు. అదేవిధంగా అంతర్వేదిలో ఏమైంది, దుర్గగుడిలో 3 వెండి సింహాలు ఏమైనాయి, ఈ విధంగా విధ్వంసం చేయటం, దేవుళ్ళ గుడులని హిందువుల మీద వ్యతిరేకతగా చేయటం, జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, ఎట్టి పరిస్థితుల్లో పడలేరు. ఆయన చెప్పింది నిజమే. జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాల్లో మనం ప్రస్తావించుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు, జగన్ రెడ్డి గారితో ఎవ్వరూ పోటీ పడలేరు, ఆయనే సాటి అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సమావేశంలో ఆయన మాట్లాడతా మా నాన్న ఇంతే చేశాడు, నేను ఇంత చేశానని చెప్పాడు. ఆయన చెప్పిన విధానం ఎట్లా ఉందంటే మా నాన్న ఇంతే దోపిడీ చేశాడు, నేను ఇంత దోపిడీ చేశాను, ఇంత విధ్వంసం చేశాను అది కూడా వాస్తవం అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. అది కూడా వాస్తవమే కదా. వాళ్ళ నాయన ఇంత సంపాదించలా, ఇంత దోపిడీ చేయలా. అసలు కిడ్కో ప్రో అన్న పదం వర్డ్ వెలుగులోకి వచ్చింది జగన్ రెడ్డి గారి కుటుంబం నుంచి. అదేవిధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక కొత్త పదం వెలుగులోకి వచ్చింది జగన్ రెడ్డి గారిని గురించి. 45,000 కోట్ల అక్రమాస్తుల కేసుల్లో ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. వీటన్నిటితో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డితో పోటీ పడలేరు, ఎట్టి పరిస్థితుల్లో పడలేరు. వాస్తవం ఆయన చెప్పింది. జగన్మోహన్ రెడ్డితోనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరని, ఆయన పందా వేరు, వీళ్ళ దోపిడీ విధానం వేరు అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.